రోజులాగానే లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 703తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూద్దాం. సో జియో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది కదా అతి త్వరలో. దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను అడిగాను. 2499 రూపాయలు అన్నా అని చెప్పి 27%, ఇక 2999 అని చెప్పి 8%, ఇక 3499 అని చెప్పి 8%, 3999 అని 7%. మ్యాక్సిమం అందరూ కూడా 4999 అని చెప్పి ఓట్ చేయడం అయితే జరిగింది. ఆ విషయానికి వచ్చారంటే మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 4 నుంచి 5,000 రూపాయల బడ్జెట్లో ఒకవేళ 5G అయితే, ఒకవేళ 4G అయితే 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల మధ్యలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సాధారణంగా మీరు మీ మొబైల్ ఫోన్స్ని అయితే యూస్ చేస్తుంటారు కదా, సో దాంట్లో హైఫై సర్టిఫైడ్ ఆడియో తోటి లేదన్నట్లయితే నార్మల్ ఆడియో తోటి మీరు ఎప్పుడైనా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేశారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. సో మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. అదేనండి, ఏమీ లేదు. సో OnePlusకి సంబంధించినటువంటి కో-ఫౌండర్ కరల్ పై బయటకు వచ్చి ఇతను ఒక కొత్త సంస్థను అయితే పెట్టింది. మీ అందరికీ తెలిసింది, ఆల్మోస్ట్ 1 year అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఆడియోబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే వాటిని అయితే అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. దానిలో భాగంగా OnePlus Ear 1 అనేటువంటి పేరుతో ఒక TWS బడ్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక ఇది వచ్చేటప్పటికి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి రాబోతుందంట. అండ్ రేపు జూలై మొట్టమొదటి రోజు అంటే ఫస్ట్ రోజు వీళ్ళు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసేటువంటి అవకాశం ఉందంట. మేబీ దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ని పోస్ట్ చేస్తారా లేదా దీన్ని డైరెక్ట్గా లాంచ్ చేస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. ఎనీవే ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రానుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ రేపు 1వ తారీఖు అంటే జూలై 1st మన ముందుకి టోటల్లీ 4 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో భయపడకండి, ఇవన్నీ అయితే మొబైల్ ఫోన్స్ కాదు, లేదా స్మార్ట్ టీవీస్ లేదా TWS అయితే కాదు. కంప్లీట్లీ వీళ్ళ నుంచి వస్తున్నటువంటి టోటల్ రిఫ్రెష్ న్యూ గ్యాడ్జెట్స్ అయితే మనం చూడబోతున్నాం. మొదటిగా దీంట్లో మనకు వచ్చేటప్పటికి 2 ట్రిమ్మర్లు అయితే ఉండబోతున్నాయి. సో మొదటి ట్రిమ్మర్ నార్మల్ రెగ్యులర్గా, మరొకటి వచ్చేటప్పటికి ప్లస్ అనేటువంటి సిరీస్తో మన ముందు తీసుకొస్తున్నారు. అంటే క్లీన్ షేవ్ కోసం అనుకుంటా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ట్రిమ్మర్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే USB Type-Cకి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్తో పాటుగా మనకి ఇది వాటర్ రెసిస్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని పవర్ బ్యాంక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంట. మరి నార్మల్ ట్రిమ్మర్లో ఈ ఫీచర్ తెస్తారా లేదా ప్లస్లో తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. అండ్ దీంతో పాటు ప్యారల్గా వీళ్ళు ఒక హెయిర్ డ్రైయర్ని కూడా తీసుకొని రాబోతున్నారు. దీంట్లో కూడా రకరకాల మాడ్యూల్స్ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంతో పాటు ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ కూడా, దీని పేరు వచ్చేటప్పటికి వీళ్ళు రియల్మీ బడ్స్ 2 Neo అనేటువంటి పేరుతో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇది ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ కింద మనమైతే కన్సిడర్ చేయొచ్చు. మరి వైర్డ్ తెస్తారా లేదన్నట్లయితే బ్లూటూత్ నెక్ బ్యాండ్ స్టైల్ తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో మొత్తం IoT ప్రొడక్ట్స్ అనుకోవచ్చు, IoT కూడా కాదు. సో కొంత రెగ్యులర్ ఫ్యాషన్కి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ కింద వీటిని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఎనీవే ఇవి వచ్చేటప్పటికి రేపు జూలై 1 మధ్యాహ్నం 12:30 అఫీషియల్గా లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచే రియల్మీ ఒక టెక్ లైఫ్ కేటగిరీ కింద డైజో అనేటువంటి ఒక బ్రాండ్ అయితే మన ముందు తీసుకొచ్చింది కదా. ఈ డైజో వాళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రోడక్ట్ని రేపు జూలై 1వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఇవన్నీ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రావడంతో పాటు అంటే సేల్లోకి తీసుకొస్తారంట. దీంతో పాటు ప్యారలల్గా దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ టైంని కూడా ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇవి కూడా వీళ్ళు రేపు IoT ప్రోడక్ట్స్ లైక్ రియల్మీకి సంబంధించినటువంటి మాప్, అలాగే రియల్మీకి సంబంధించినటువంటి మరికొన్ని స్మార్ట్ బల్బ్స్, అలాగే వీళ్ళ ఈకో సిస్టమ్కి సంబంధించినటువంటి కొన్ని స్మార్ట్ ప్లగ్స్ ఇలాంటివన్నీ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇది కూడా మనకి అదే రోజు మధ్యాహ్నం 12:30కి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం కలిపి ఒకటే ఈవెంట్లో వీళ్ళు క్లోజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నోకియా దగ్గర నుంచి నోకియా అతి త్వరలో మన ముందుకు ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. దీని పేరు వచ్చేటప్పటికే వీళ్ళు USPTO ఎస్పాటో అనే ఒక పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఒకప్పుడు నోకియాకి సంబంధించినటువంటి N సిరీస్లో మనకి కింద కెమెరా ఏదైతే ఉందో ఫ్లిప్పబుల్గా రొటేటబుల్గా ఉంటుంది. ఈవెన్ నోకియా 5300 అనుకుంటే ఈ మోడల్లో కూడా మనకి ఇలాంటి ఫీచర్ని అయితే చూస్తాం. సో ఈ ఫీచర్తో ఉండేటువంటి కెమెరా మాడ్యూల్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో ఇంకొక విశేషం ఏంటి అంటే ఇది ఆడియోకి తగ్గట్టుగా, అంటే మీరు ఇట్లా వీడియో రికార్డ్ చేస్తున్నారు, ఏదైనా ఆడియో వచ్చినాక ఆటోమేటిక్గా కెమెరా అనేది అటు తిరగడం అయితే జరుగుతుందంట. సో ఆ ఫ్యూచర్తో దీని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పుడైతే పేటెంట్ని రిజిస్టర్ చేశారు, అంతే. పేటెంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా చాలా తత్తంగా ఉంటుంది. మోస్ట్లీ మనకి
ఇంకొక 6 months టైం యావరేజ్గా పట్టేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచి, షామీ ఒక వ్యక్తి, అతను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అంటే ఇప్పుడు మాలాగానే సో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాడు. ఇతను బ్యూటీకి సంబంధించినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్తూ ఉంటారంట చైనాలో. సో ఇతని మీద ఏకంగా 1 కాదు 2 కాదు సుమారుగా 1.5 మిలియన్ యువాన్స్ ఏవైతేనే పెనాల్టీ వేయడం అయితే జరిగిందంట. సో ఇతనికి మీద పెనాల్టీ ఎందుకు వేశారంటే MI 10 అల్ట్రా మొబైల్ ఉంది చూసారా, సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. అంటే ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, మాకు ఎంబార్గో లిఫ్ట్ అయ్యేంత వరకు మేమైతే మీ ముందుకు తీసుకొని రాలేము, అట్లా ఎంబార్గో టైం కంటే బిఫోరే ఇతను ఆ వీడియోని అయితే పబ్లిక్ చేయడం అయితే జరిగిందంట. అయితే ఇతను చెప్తుంది ఏంటి అంటే, ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అపాలజీస్ లెటర్ని నేను షామీకి అయితే పంపించాను, కన్సిడర్ చేయండి, తప్పైపోయింది, ఇది కూడా నేను కావాలని అయితే చేయలేదు, మా మదర్ని నేను వేరే వీడియోని పబ్లిష్ చేయమంటే పొరపాటున ఈ వీడియోని పబ్లిష్ చేయడం అయితే జరిగింది, సో దానికోసం నాకు క్షమించండి అని చెప్పి ఇతనైతే అడగడం జరిగింది. కానీ స్టిల్ షామీ యాజ్ పర్ ద లా, సో ఇతనికి ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని పే చేయాల్సిందని చెప్పడం జరిగింది. సో ఇట్లుంటే ఎంబార్గో రూల్స్. సో ఒకవేళ రూల్ బ్రేక్ చేశామనంటే తప్పదు భారీ మూల్యం. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 అలాగే శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 3 ఈ 2 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి హై క్వాలిటీ రెండర్ ఇమేజెస్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో ఈసారి మీరు చూసారన్నట్టయితే దీంట్లో మనకి ఈ డిస్ప్లే కింద ఉండేటువంటి కెమెరా ఏదైతే ఉందో, అంటే డిస్ప్లే కెమెరా ఏదైతే ఉందో క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఒక కొత్త టెక్నాలజీకి ఇది స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. అండ్ దీంతోపాటు ప్యారల్గా ఈసారి వీళ్ళు S Penని కూడా ఈ ఫోల్డింగ్ సిరీస్లో అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీనికోసం వీళ్ళు రీసెంట్గా నోట్ సిరీస్ లాంచ్ చేసినా కానీ నోట్ సిరీస్ అయితే బ్యాన్ అయింది, S సిరీస్లో కూడా వీళ్ళైతే S Pen అయితే తీసుకొని రాలేదు. సో అందుకోసమే సో మనం నోట్ 3లో అయితే, అంటే ఫ్లిప్ 3లో ఫోల్డ్ 3లో అయితే కన్ఫర్మ్గా మనం ఇది చూడొచ్చు. అండ్ దీంతోపాటు ప్యారల్గా ఫ్లిప్ 3కి సంబంధించినటువంటి మొబైల్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసండి, దీంట్లో సెకండరీ స్క్రీన్తో పాటు డ్యూయల్ కెమెరా సెన్సార్స్ కూడా మనకి ఇక్కడ కనపడటం జరిగింది. ఎనీవే ఇది వచ్చేటప్పటికే రేపు ఆగస్టు నెలలో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట, మేబీ 2nd లేదా 3rd వీక్లో. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి, శాంసంగ్ అతి త్వరలో వీళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నిట్లు, అంటే వీళ్ళ ఆపరేటింగ్ సిస్టంలో ఒక సరికొత్త ఇంటిగ్రేషన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్స్ ఉంటాయి, దీంట్లో యాపిల్ కార్ప్లే ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా వీళ్ళు వచ్చేటప్పటికి మీడియా అవుట్ అనేటువంటి ఒక ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. అంటే దీని సహాయంతో శాంసంగ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, లైక్ మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్ ఉన్నా లేదంటే స్మార్ట్ టీవీ ఉన్నా, దాని సహాయంతో మీ మొబైల్ ఫోన్లో ఉన్నది డైరెక్ట్గా, అంటే దాంట్లో ఏ విధమైనటువంటి క్రోమ్ క్యాస్ట్ లేదన్నట్లయితే మిర్రర్ క్యాస్ట్ లేకపోయినా కానీ డైరెక్ట్గా స్టీమ్ చేసుకునేటువంటి ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. సో ఎనీవే ఇది ఒక మంచి మూవ్ అని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ నిన్న సాయంత్రం అఫీషియల్గా విండోస్ 11కి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారండి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే దీంట్లో అనూహ్యంగా వీళ్ళైతే, అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళ విండోస్ 11 రన్ అవుతుందా కాలేదా అని చెప్పి విండోస్ టెస్ట్ PC అని ఉంటుంది సరే, దాని సహాయంతో మీరైతే చెక్ చేసుకోవడంతో పాటు దీని కాన్ఫిగరేషన్స్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 GHz క్లాక్ స్పీడ్ ఉన్నటువంటి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయితే సరిపోతుందంట, విచ్ కమ్స్ విత్ 4 GB ఆఫ్ ర్యామ్ అలాగే 64 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. నన్ను అడిగితే కనుక ఇవాళ రేపు మనకు మొబైల్ ఫోన్లోనే ఈ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి సో కంప్యూటర్లో పెద్ద విషయం కాదని అంటున్నాను. అంటే ఆల్మోస్ట్ విండోస్ 7 యూజర్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరికీ కూడా ఇవి సక్సెస్ఫుల్గా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే 64-bit ప్రాసెసర్ మాత్రం మ్యాండేటరీ. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక కొసమెరుపు ఏంటి అంటే, దీంట్లో అమెజాన్కి సంబంధించినటువంటి యాప్ స్టోర్ని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. దీని సహాయంతో సుమారుగా 5,000 కన్నా ఎక్కువగా ఉన్నటువంటి ఆండ్రాయిడ్ యాప్స్ ఏవైతున్నాయో వాటన్నిటి మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫెంటాస్టిక్ అనిపించింది. సో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లో మనం ఎలా అయితే చూస్తుంటాం సేమ్ అలాగే అమెజాన్ అకౌంట్తోనే వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. మీలో ఎవరన్నా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుతున్నారా, అంటే బీటా టెస్టింగ్ అయితే చేస్తున్నారా, లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూద్దాం. సో ఇందాక కూడా క్వశ్చన్ అడిగాను, మేబీ వీలైతే 2 పెట్టేస్తాను. సో హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ల్యాప్టాప్ అయితే తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసింది. ఇక ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక రకమైన ఫస్ట్ లుక్ అనుకోవచ్చు. సో ఈ లుక్ అయితే మనకు లీక్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు క్వైట్ సిమిలర్ మ్యాక్బుక్ ప్రో సిరీస్ ఎలా అయితే ఉందో అదే విధమైనటువంటి కాన్ఫిగరేషన్ తోటే, అంటే చూడటానికి అయితే అలాగే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఇంకో కొసమెరుపు ఏంటంటే ఇవి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో రానున్నాయంట. సో ఇప్పటిదాకైతే ఇంకా దీన్ని హోల్డ్లోనే ఉంచారు, అంటే ఇంకా కొన్ని కొసమెరుపు పనులు అయితే జరుగుతున్నాయి. సో సూన్ దీన్ని మనం ఎప్పుడైనా కానీ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి అమెజాన్ దగ్గర నుంచి, అమెజాన్ మీద యూరోప్ యూనియన్ కౌన్సిల్ ఏదైతే ఉందో
కేసు వేయడం అయితే జరిగింది. టెక్ దిగ్గజమైనటువంటి గూగుల్ పైన కూడా. సో వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా అమెజాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, గూగుల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ని ఇస్తున్నా కానీ వీళ్ళు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేదే దీని యొక్క సారాంశం. అండ్ దీనివల్ల ఎవరైతే రీటైల్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరూ నష్టపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ కేసు వేయడం అయితే జరిగింది. దీనికైతే ఇప్పటిదాకా స్టిల్ అమెజాన్ కానీ గూగుల్ కానీ ఎటువంటి రెస్పాన్స్ని ప్రొవైడ్ చేయలేదు. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారో.